ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారండి? ప్రభు మనందరిని ప్రేమించి మరి నూతన దినాన్ని ఉచితంగా అనుగ్రహించి ఉన్నాడు కదా. కొద్ది నిమిషాలు ఈ స్తోత్ర ప్రార్థన ఆయన మాటలు ధ్యానం చేద్దామండి. మనందరికీ శ్రమలు సహజంగా వస్తూనే ఉంటాయి కదా. శ్రమలు సహజం అండి. ఆ శ్రమలు వచ్చినప్పుడు కొన్నిసార్లు మనకేమనిపించింది అంటే ఇక మనకెవరు తోడే లేరు, ఇక మనకెవరు సహాయం చేయరు, మన జీవితం అయిపోయింది, ఇక మనం దీని నుంచి బయటికి తీసుకొచ్చేవాడే లేడు, నేను ఒంటరినే అని బాధపడిపోతూ ఉంటాం కదా. కానీ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో ఏముంటుందంటే, నిన్ను ఏమాత్రమును విడువను ఎన్నడను ఎడబాయననే మాట ఉంటుందండి. ఇది మనకి చిన్నప్పటి నుండి సండే స్కూల్ టైం నుంచి మనందరికీ తెలుసు కదా. దానిపైన ఇంకొక లైన్ ఉంటుంది, ధనాపేక్ష లేని వారి కలిగి ఉన్నదంటూ సంతృప్తి పొంది ఉండుడి అని. దాని తర్వాత ఈ లైన్ ఉంటుంది అనమాట. ఏమని, నిన్ను ఏమాత్రమును విడువను ఎన్నడను ఎడబాయనని మాట్లాడుతూ ధనాన్ని ఎట్లా సంపాదించాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఇన్ని ఆలోచనలు చేసుకొని ఏదో ఒక తప్పు ద్రోవలోని పడి అప్పుడు సమస్య వచ్చినప్పుడు ఒంటరిగా ఫీల్ అయితే ఆయన ఏమొచ్చి నీకు సహాయం చేయడం. నువ్వు ఎప్పుడైతే ధనాన్ని వదిలిపెడతావో, దాని మీద ప్రేమను తీసేసుకుంటావో, ఎప్పుడైతే నీకు కలిగి ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తిగా బ్రతుకుతావో, అప్పుడు సమస్యలు ఉన్నప్పుడు వస్తాడు, నిన్ను విడవకుండా ఉంటాడు ఆయన. అంతేగాని నువ్వు ధనం వెంట పడతా, దాన్ని ఎలాగ చేయాలా, దాన్ని ఎలాగ సంపాదించుకోవాలా, ఇప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉంది, దాన్ని 10 లక్షలు ఎట్లా చేయాలా అని ఎట్లాంటి పిచ్చి ఆలోచనలు చేస్తే ఆ తప్పు ద్రోవలలోకి వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడు నువ్వు ఎంత మొర్రపెట్టినా కానీ ఆయనే వినడు. కాబట్టి అప్పుడు నీకు ఈ వాక్యం ఆపాదించబడదు. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, ధనం మీద ఆశ అవసరం లేదు. మనకు ఏది అవసరమో, ఎంతవరకు అవసరమో అది ఆల్రెడీ ఆయనకు తెలిసి ఇచ్చి ఉన్నాడు. దానిని బట్టి సంతృప్తి పడదాం. అప్పుడు ఆయన మనకి తోడుగా ఉంటాడు, విడవకుండా ఉంటాడు. కాబట్టి అటు కృపను మనందరం పొందుకుందాము గాక. ఆమేన్.